జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు భారత బౌలర్ల దాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ యాదవ్ వేసిన బంతులకు జింబాబ్వే ఓపెనర్లిద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా కెప్టెన్ సికిందర్ రజా 4 పరుగులకే శివం దూబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జింబాబ్వేను చివర్లో వెస్లీ మదివేరా మరియు ముర్మాని తమ ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా శివం దూబే మరియు రవి బిష్ణోయ్లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ను కోల్పోయింది. అయితే వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి కేవలం 18 బంతుల్లోనే 4 4లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.